శ్రీజాది అన్ఫెయిర్ ఎలిమినేషన్ అని మీరు అనుకుంటే లైక్ చేయండి. అలాగే రీఎంట్రీ కావాలనుకుంటే కామెంట్ బాక్స్లో రీఎంట్రీ అని టైప్ చేయండి. శ్రీజ వెళ్తూ స్టేజ్ మీద ఒక మాట అంది. ఏమమ్మా బాధపడుతున్నావా అంటే ఆడియన్స్ ఫోర్స్తో అయితే ఎలిమినేట్ కాలేదు కదా, అది చాలు అని. అది ఇంకొచ్చేసి ఇక నుంచి ఆడియన్స్ ఓట్స్ వేసేది ఎందుకు? ప్రతిసారి ఇలాగే ప్లాన్ చేద్దాం. వాళ్ళు ఎలాగన్నా వారంలో ఎలాగన్నా ఆడిని, వాళ్ళు పులిహోర గలపని బాండ్స్ పెట్టుకొని గేమ్లో సరిగ్గా ఆడకపోని ఎట్లా అన్నా ఉండని వారమంతా వదిలేద్దాం. లాస్ట్ ఎలిమినేషన్ చేసే టైంకి టాస్కులు పెడదాం. ఫస్ట్ వీక్ ఎలా అన్నా ఆడిని, ఈ టాస్కుల్లో ఎవరు గెలిస్తే వాళ్ళు హౌస్లో ఉంటారు, గెలవనోళ్ళు వెళ్ళిపోతారు అంతే. లేకుంటే హౌస్మేట్స్ అందరినీ పెడదాం. ఇప్పుడు వీళ్ళు ఎలిమినేషన్లో ఉన్నారు, మీకు ఎవరు కావాలో వాళ్ళని హౌస్లో పెట్టుకోండి, మిగతా వాళ్ళని హౌస్లో నుంచి బయటికి తోయండి. ఇది పెడదాం. ఇవి రెండునే బాగున్నాయి. ఓట్స్ వేసి కంటెస్టెంట్ని హౌస్లో పెట్టడం ఎందుకు చెప్పండి? ఇలాగే బాగుంది. నెక్స్ట్ వీక్ నుంచి కూడా ఇలాగే ప్లాన్ చేయాలి. బీబీ టీం ఒకటి టాస్కులు పెట్టి ఎలిమినేషన్ చేయాలి, లేకుంటే హౌస్మేట్స్ చేతుల్లో పెట్టేసేయాలి. వాళ్ళు ఎవరు కావాలంటే వాళ్ళని పెట్టుకుంటారు, ఇంకొకరిని బయటకు తోసుకుంటారు. వాళ్ళకి ఇష్టమైన వాళ్ళని, వాళ్ళకి నోరు ఎక్కువ ఉంది వాళ్ళు బయటకు తోద్దాం, వాళ్ళకి మన కాంపిటీషన్ వాళ్ళు బయటకు తోద్దాం, వాళ్ళు మనకు నచ్చలేదు బయటికి తోద్దాం, వాళ్ళకి మనకి ఫ్రెండ్షిప్ లేదు బయటికి తోద్దాం. అలానే ఇదే బాగుంది. ఓట్స్తో అనవసరం. ఇదైతే 100% అన్ఫెయిర్ ఎలిమినేషన్ శ్రీజాది. ఓట్స్ పడినా కూడా ఈ టాస్కులు పెట్టారు. ఆ టాస్కులు కాదని ఇంకా లాస్ట్లో వచ్చేసి ఈ వైల్డ్ కార్డ్స్లో పెట్టారు. అప్పటికే శ్రీజాకి ఇద్దరితో గొడవైంది. ఒకటి వచ్చేసి చిట్టి పీకల్స్తో ఓవర్ యాక్టింగ్ అన్నావని, ఇంకోటి వచ్చేసి దివ్యల మాదిరి గారితో. వీడికి పేరు అందరిది తెలియని ఏం రూల్ ఉంది అక్కడ? తనుజాకు కూడా తెలియదు. తనుజా కూడా చెప్తుంది నాకు భయం వేస్తుంది ఆవిడతో మాట్లాడాలి అంటే అని. పేరు ఎవరికి తెలుసు? మనకి ఇప్పుడే కదా, ఇప్పుడు ఈవిడ వస్తుంది కంటెస్టెంట్ నేమ్ అంటే తెలుస్తుంది. అందరికీ తెలియాలని రూల్ ఏం లేదు కదా. అక్కడ ఉన్న వాళ్ళకి 10 మందికి తెలియదు. ఈవిడని ఎలా అడగాలని వాళ్ళనే అడుక్కొని సెటిల్ చేసుకున్నారు. ఆ టాస్క్లన్నీ అయిపోయిన తర్వాత ఇక్కడ ఆ టాస్కుల్లో కూడా ఇక్కడ డీమన్ బజర్ అయ్యాక వేసాడా కాకముందు వేసాడా కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. ఇక్కడ ఈ 6 మెంబర్స్ కంటెస్టెంట్స్ చెప్పిన కారణాలు. ఫస్ట్ వచ్చేసి ఆయిషా శ్రీజాని తీసింది. సుమన్ గారికి శ్రీజ కంటే ఎక్కువ పొటెన్షియల్ ఉందంట, బాగా గేమ్ ఆడతారంట ఒకటి. సెకండ్ వచ్చేసి శ్రీనివాస్, ఈయన వచ్చేసి సుమన్ గారినే తీశారు. ఈయన కంటే ఈమె బాగా ఆడుతుంది. ఇప్పుడు ఈ ఆడిన టాస్కుల్లో కూడా చాలా బాగా పర్ఫామ్ చేసింది, హౌస్లో ఉండాలని తాపత్రయపడుతుంది అని. ఇది కరెక్ట్ మాట. ఇంకా ఆ తర్వాత వచ్చేసి థర్డ్ వచ్చేసి మాధురి గారు. ఈవిడ తెలుసు కదా, శ్రీజాని తీసింది. ఎందుకంటే ఏరే వాళ్ళ పాయింట్లు కూడా ఈమె మాట్లాడుతుంది నోరు. అక్కడ కళ్యాణ్కి క్యాప్టెన్సీ టాస్క్ తీసేయమంటే కళ్యాణ్ తీయబోతే ఉండరా అక్కడ సార్ని అడిగి, ఫ్రెండ్ కదా అందుకే చెప్పింది, కానీ ఈమె వచ్చేసి ఇలా మధ్యలో మాట్లాడుతుంది అని చెప్పి హౌస్లో ఉంచి తోవేసింది. ఏదన్నా గేమ్ ఆడలేదంటే పంపించేయాలి కానీ మధ్యలో మాట్లాడుతుంది, నోరు ఎక్కువ ఏంటిది. ఈమె వచ్చేసి శ్రీజాని తీసింది. ఇంకా ఆ తర్వాత వచ్చేసి గౌరవ్ గుప్తా, ఈయన వచ్చేసి సుమన్ని తీయేశాడు. ఈయనకి లాంగ్వేజ్ రాకపోయినా శ్రీజాని సపోర్ట్ చేశాడు, బాగా గేమ్ ఆడుతుంది, చూశాను కదా ఈ గేముల్లో అంతా బాగా నేను ఉండాలి హౌస్లో అని తాపత్రయపడుతుంది. ఇంకా ఆ తర్వాత వచ్చేసి నిఖిల్, ఈయన వచ్చేసి ఏదన్నా టాస్క్ ఓడిపోతే తీసుకోలేదు అని కారణం చెప్పాడు. ఇంకొచ్చేసి రమ్య వచ్చేసి శ్రీజాని మాట మళ్ళీ మాట తొందరగా మాట్లాడుతుంది. ఏంటివి మనకి కాంపిటీషన్ వస్తారని వీళ్ళందరూ ఖచ్చితంగా శ్రీజాని తీసేసి సుమన్ గారు కాంపిటీషన్ కానని వీళ్ళు పెట్టుకున్నట్టే ఉంది నాకైతే. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. సుమన్ గారి కంటే శ్రీజ బెటర్. నేను సుమన్ గారిని తక్కువ చేయలేం లేదు, కానీ శ్రీజ ఎంతో బెటర్. చాలా పర్ఫెక్ట్ కంటెస్టెంట్ బిగ్ బాస్కి. చాలా బాగా గేమ్ ఆడుతుంది, మనమే చూసాం. ఒక్క నోరు తప్పించి ఆ నోరు ఈ 2 వారాల నుంచి తగ్గించుకునింది. చాలా అంటే చాలా బాగా గేమ్ ఆడుతుంది. ఎక్కడ పాయింట్లు పెట్టాలో అక్కడ పాయింట్లు పెడుతుంది. సుమనన్న పెడతాడా? లేదు. తన ఫ్రెండ్ అయినా సరే సపోర్ట్ చేయదు, రాంగ్ అయితే రాంగ్ అనే చెప్తుంది. సుమనన్న చెప్తాడా? లేదు. ఏదైనా పాయింట్లు అయితే కరెక్ట్గా చెప్తుంది బిగ్ బాస్కి కూడా అలా. కానీ వీళ్ళు సుమనన్న బెటర్, శ్రీజ బెటర్ కాదని శ్రీజాని ఎలిమినేట్ చేశారు వైల్డ్ కార్డ్స్. ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఎలిమినేట్ అయిన తర్వాత ఫ్రెండ్గా వచ్చి డీమన్ని చెప్పింది, పర్వాలేదు వాళ్ళిద్దరికీ ఆల్రెడీ ఫ్రెండ్షిప్ ఉందంట ఇది. ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఎనిమిగా వచ్చేసి బర్నీ గారు అయితే నాకు కూడా కొంచెం ఫేక్ అనిపిస్తారు ఒక్కోసారి. ఈ బాండ్స్ ఇవి శ్రీజాని ఎక్కడో టార్గెట్ చేశారని నాకు అనిపిస్తుంది. ఇంకా థర్డ్ వచ్చేసి ట్రస్ట్ కళ్యాణ్, ఫ్రెండ్ కాబట్టి సపోర్టర్. ఇంకా ఫోర్త్ వచ్చేసి రియల్ జెన్యూన్ వచ్చేసి సంజన గారు.
దీంట్లో నేను ఒప్పుకుంటా. ఎందుకంటే వాళ్ళు దొంగతనాలు చేస్తారు, కానీ ఏదన్నా మనిషికి ఉంటే వాళ్ళ ముందరే మాట్లాడతారు, వెనకాల మాట్లాడరు అలా. ఇంకా 5th వచ్చేసి సుమనన్న కొంచెం వీక్, ఇది కరెక్ట్గానే చెప్పింది. నువ్వు ఏదన్నా అనిపిస్తే అప్పుడే మాట్లాడన్నా, నువ్వు గట్టిగా నిలబడు అని. ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఫేక్ వచ్చేసి దివ్య, ఇది మటుకు 100% కరెక్ట్. బయటంతా ఆట చూసి వచ్చేసి ఎవరికి ఫాలోయింగ్ ఉందో వాళ్ళ దగ్గర ఉండి మిగతా వాళ్ళు ఎవరైతే బయట నెగిటివ్గా ఉన్నారో వాళ్ళని టార్గెట్ చేసి శ్రీజాని, కళ్యాణ్ని వీళ్ళందరినీ టార్గెట్ చేసుకొని కూర్చోంది. ఇంకా ఆ తర్వాత వచ్చేసి స్ట్రాంగ్ వచ్చేసి ఇమాన్యువల్, ఇదైతే పర్ఫెక్ట్. 4 వారాల నుంచి ఎవరైనా బాగా గేమ్ ఆడారంటే ఇమాన్యువలే, ఎంటర్టైన్ చేస్తున్నది ఇమాన్యువల్. ఇంకా ఆ తర్వాత వచ్చేసి గుడ్ వచ్చేసి రీతు, రాము, తనుజ ముగ్గురిని పెట్టేసింది, అందరూ ఫ్రెండ్సే అని. ఇంకా కళ్యాణ్ అయితే చాలా ఏడ్చాడు, ప్రియ వెళ్ళినప్పుడు కూడా ఇంతలా ఏడ్చలేదు. ఇంకా ఇదైతే ఖచ్చితంగా 100% అన్ఫేర్ ఎలిమినేషనే. ఖచ్చితంగా శ్రీజాని మళ్ళీ రీఎంట్రీలో తీసుకోవాలి.